ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నాకు ఏ భద్రత ఉందో జెడ్ కేటగిరీ భద్రత అదే కొనసాగించండి. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత దాదాపు 139 మందితో ఉండేవాళ్ళు. అప్పుడు వీళ్ళు రాయడం 900 1000 అంటే దారిలో రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్లోనూ లేకపోతే ఆ ఏరియాలో వెయిట్ చేసేటటువంటి మామూలు పోలీస్ అధికారులు కూడా కలిపేసేసి 900 అని రాసేసి ముందు అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ముందుగా సైకలాజికల్గా ఒకటి ప్రిపేర్ చేసేస్తారు, ఒక నెగిటివిటీ, అది నిజమని మనం నమ్మేటట్టు ఉంటుంది. ఆ తర్వాత అసలు వాస్తవం వేరేగా ఉంటుంది. అప్పట్లో 139 మంది సెక్యూరిటీ ఉండేది జగన్కి. సాధారణంగా సీఎం వెళ్తున్నారంటే ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తుంటే ఆయన దగ్గర 130 మంది 140 మంది ఉండొచ్చు, కానీ వెళ్ళేదారిలో కానిస్టేబుళ్ళు ఎస్ఐలు హోంగార్డులు వీళ్ళందరినీ కూడా కౌంట్ వేసేసి రోజుకు 900 మంది 1000 మంది అంటే లెక్కలోకి ఎట్టు ఉంటుంది. ఒరిజినల్ అయితే అంతే ఉంటుంది సీఎం అంటే. కాకపోతే సెక్యూరిటీగా ఉండేటటువంటిది 130 నుంచి 140 మంది అన్నమాట. అది కొనసాగించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సంఖ్య తగ్గించడమే కాకుండా తన సొంత బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్తానన్న అంగీకరించట్లేదు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని హైకోర్టుకు వెళ్ళారు. తనకి భద్రత కొనసాగించమని. ఎందుకయ్యా అంటే అదేదో భద్రత ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి అనేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వాళ్ళు నాకు పెద్ద థ్రెట్ లేదని చెప్పారు. అసలు నాకు థ్రెట్ అధికార పక్షంతోనే ఉంది, అనేక మంది నాయకులు మాట్లాడిన దాంతోనే ఉంది, అది పట్టించుకోవట్లేదు అంటూ జగన్ వేసినటువంటి పిటిషన్ కీలకమైంది ఇక్కడ.